జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంటారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిని, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలుస్తారు. అక్కడి నుండి పెద అమీరంలో నిర్మలా ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన ముఖ్య నేతలతో భేటీ అవుతారు. పవన్ భీమవరం టూర్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు 10 గంటలకు మంగళగిరి నుండి హెలికాప్టర్లో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుండి నిర్మల ఫంక్షన్ హాల్కు చేరుకుని జనసేన టీడీపీ నాయకుల కార్యకర్తలతో సమావేశం అవుతారు. భీమవరం నుండి పోటీ చేస్తాను అన్న విషయాల మీద, అంటే గతంలో గంధి శ్రీనివాస్ అంటే స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ నేను లోకలు, ఆయన నాన్ లోకల్ అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం మీద కూడా ఇక్కడ చర్చించే విషయం కూడా జరుగుతుంది. ఇక్కడే ఒక రెసిడెన్సీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడే ఒక హౌస్ అన్నది తీసుకొని ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తా అన్నట్టు అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో కూడా చర్చించే విషయం కూడా జరుగుతుంది. నేను కూడా ఇక్కడ లోకలే అని చెప్పి అన్న ఉద్దేశం కూడా అక్కడ ఆయన మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే జనసేన టీడీపీ నాయకులు ఒక ఐకమత్యంగా కలిసి ఎదరికెళ్ళే విధంగా ఈ మేనిఫెస్టోలంతా కూడా ఈ నాయకులు అందరినీ, అంటే పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ నాయకులు అందరూ కూడా, అంటే టీడీపీ అవ్వచ్చు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వీళ్ళందరితోనూ కూడా ఇక్కడ కూర్చొని నిర్మలా ఫంక్షన్ హాల్లో ఒక వాడవేడిగా, అంటే రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ఎదరికి వెళ్ళాలి, మన మేనిఫెస్టోస్ ఏ విధంగా ఎదరికి తీసుకెళ్ళాలి, అలాగే కొన్ని చోట్ల సీట్లు సర్దుబాటు కాలేదు, అలా సర్దుబాటు కాని సీట్లను ఏ విధంగా మేము భర్తీ చేసుకుని ఒక ఐకమత్యంగా రెండు పార్టీలను కలుపుకుంటూ, అంటే జనసేన టీడీపీ రెండు పార్టీలను కూడా కలుపుకుంటూ ఎదరికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుని ఎదరికి వెళ్ళాలని చెప్పి అంటున్నారు. అదే పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని, అంటే నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో కొన్ని సీట్లు కూడా ఏంటన్నది క్లారిటీగా రాలేదు. వాటి మీద కూడా చర్చించే విషయం కూడా జరుగుతుంది. అటు సైడ్ నుంచి కూడా ఎవరైతే నియోజకవర్గంలో మెయిన్ కీలకమైన కార్యకర్తలు కావచ్చు, అలాగే ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నిర్మల ఫంక్షన్ హాల్లో ఇవాళ జరగబోయే మీటింగ్లో కూర్చుని మొత్తం ముఖాముఖి కార్యక్రమాలు దిశ కార్యక్రమాలు మొదలుపెట్టి అక్కడ మామూలుగా ఏంటన్నది మేనిఫెస్టోని ఏ విధంగా ఎదరికి తీసుకెళ్ళాలి, రాబోయే ఎలక్షన్లకి ఏ విధంగా ధీటుగా ఎదరికెళ్ళాలి అన్న దాని మీద కూడా ఇక్కడ చర్చించే విషయం జరుగుతుంది. ఇది ఇక్కడ భీమవరం నుంచి, ఇది ఇక్కడ తాజా విషయం అవుతాయి. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, భీమవరం నుంచి.